రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో నట కిరీటి, కామెడీ కింగ్. చాలా సినిమాల్లో హాస్యం పండించి అనేక మంది అభిమానం చూరగొన్నాడు. కానీ నిజ జీవితానికి వచ్చేసరికి ఆయన ధోరణి నిత్యం వివాదాలలో మునిగి తేలుతోంది. ఎందుకని ఇలాంటి పరిస్థితి? ఆయన పదే పదే నోటి దురుసుతో నోరు పారేసుకోవడం ద్వారా ఎందుకని వివాదాల్లో ఇరుక్కుంటున్నారు? వివాదాలు వెల్లడైన తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పి బయట పడాల్సి వస్తున్నారు. ఎందుకని రాజేంద్ర ప్రసాద్కి పరిస్థితి? వాస్తవానికి రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్నటువంటి సీనియర్ యాక్టర్లలో ఒకరు. ఒకనాడు హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో సక్సెస్ఫుల్గా నటించారు. అనేక మంది అభిమానాన్ని సాధించారు. కానీ ఆయన ఇప్పుడు వరుసగా అనేక వివాదాల్లో తలదూర్చి తన ప్రతిష్టకు భంగం కలిగించుకోవడమే కాకుండా ఆయన తీరు మీద తీవ్రమైనటువంటి విమర్శలకు ఆయనే కారకుడవుతున్నారు. కొద్ది రోజుల క్రితం స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి బహిరంగంగా రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఆయన వీడియో చాలా వైరల్ అయింది. దాంతో చివరికి డేవిడ్ వార్నర్కి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి రాజేంద్ర ప్రసాద్కి వచ్చింది. అసలు డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్గా ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ రీత్యా రాజేంద్ర ప్రసాద్ ఎంత ఆయన ముందు అయినప్పటికీ ఆయన మీద వాడు వీడు ఉన్నట్టుగా నోరు పారేసుకుని ఆఖరికి క్షమాపణలతో బయటపడ్డారు. తాజాగా ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే ఫంక్షన్లో అలీని ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ ఎంత వల్గర్గా, ఎంత దిగజారుడుతనంగా ఉన్నాయో అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో వింటున్నారు. రాజేంద్ర ప్రసాద్ని చాలా తీవ్రంగా తప్పు పట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన నోటికి ఎంత వస్తే అంతే అన్నట్టుగా వాగుతున్నటువంటి వైనం విమర్శలకి కారణమవుతుంది. ఇట్లా రాజేంద్ర ప్రసాద్ ఒకనాడు కామెడీ హీరోగా మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన సాధారణ నటుడిగా కొనసాగుతున్నటువంటి దశలో ఇంత అహంకారపూరితంగా సాటి నటుడి మీద వ్యవహరించినటువంటి వైనం అత్యంత దుర్మార్గం. ఆయన ధోరణి చాలా అహంకారపూరితం. అహంభావం నెత్తికెక్కి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అత్యంత విస్మయకరంగా ఉన్నాయి. అలాంటి రాజేంద్ర ప్రసాద్ తన తీరుకి ఇప్పటికైనా క్షమాపణ చెబుతారా అంటూ చాలామంది సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. క్షమాపణలతో సరిపెట్టకుండా ఒక మైనార్టీ నటుడిని ఆ రీతిలో కించపరిచినటువంటి ధోరణి మీద తగిన శాస్తి జరగాలి అంటూ చాలామందే కోరుతున్నారు. మరి శాస్తి జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే రాజేంద్ర ప్రసాద్ తక్షణమే బేషరతుగా తన మాటల్ని వెనక్కి తీసుకోవడం, క్షమాపణలు చెప్పడం, బహిరంగంగా ఇలాంటి ధోరణికి ఇక ముందు ఎన్నడూ దిగకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత ఉంటుంది. చాలామందికి వయసు పెరుగుతుంది. వయసు పెరగడంతోనే సరిపోదు. వయసుతో పాటుగా తమ గౌరవ మర్యాదలకు తగ్గట్టుగా హోందాగా వ్యవహరించడం అత్యవసరం. రాజేంద్ర ప్రసాద్ అది మరిచిపోయారు. తన స్థాయికి తగ్గట్టుగా కాకుండా మరింత దిగజారి వ్యవహరిస్తున్నారు. వరుసగా పదే పదే ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్నటువంటి వైనం రాజేంద్ర ప్రసాద్ ఎంత హీన స్థాయిలో వ్యవహరిస్తున్నారో చాటుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని ఆయన ఎప్పటికైనా కట్టుబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఆయన తీరు అత్యంత వివాదాస్పదం కావడమే కాకుండా అనేక సమస్యల్లో ఆయన చిక్కుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. న్యాయపరంగా కూడా ఇలాంటి వివాదాలు చాలా దూరం దారితీసేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి సమస్య కొని తెచ్చుకోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత రాజేంద్ర ప్రసాద్ లాంటి ఒక సీనియర్ నటుడి మీద ఉంటుంది. సినిమా ఫంక్షన్లో అందులోనూ బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు గుర్తెరిగి ఒళ్ళెరిగి వ్యవహరించాల్సినటువంటి వ్యవహారం అవసరం ఆయనకి ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని ఇలాంటి ఘటనలు పదే పదే రుజువు చేస్తున్నాయి. మరి ఆయన తీరు మారుతుందా? ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నాలుక జాగ్రత్తగా ఉంచుకుని మాట్లాడతారా? చూద్దాం. మరి లేదంటే రాజేంద్ర ప్రసాద్ మాత్రం అనేక అవస్థలు ఎదుర్కోవలసి వస్తుంది. అందరిలో అనేక రకాల విమర్శలతో అవమానపడాల్సి వస్తుందన్నది ఆయనే గుర్తెరగాలి.